కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. వైవాహిక జీవితంలో చాలా రకాల సవాళ్ళు సమస్యలు ఉంటాయి. అందులో ఉదాహరణకు భార్య పెట్టే ఖర్చులన్నీ లెక్క రాయమని అడిగే భర్తలు. సో ఫైనాన్షియల్ డామినేషన్ భార్య పైన చెలాయించేటువంటి భర్తలు. సో ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్క చెప్పండి, లెక్క చెప్పు, నువ్వు ఏం ఖర్చు పెట్టావని నిలదీసేవారు సహజంగా మన చుట్టూ ఉన్న కుటుంబాల్లోనే కనిపిస్తుంటారు. లేదు, తాము సంపాదించింది తల్లిదండ్రులకో లేదంటే తమ తోబుట్టులకు, బ్రదర్స్కో, సిస్టర్స్కో పంపిస్తుంటారు. భార్య అలా చేయొద్దు అని అడ్డుపడుతూ ఉంటుంది. కానీ భార్య మాట వినడు. తన తల్లిదండ్రులకు, పేరెంట్స్కో లేకపోతే బ్రదర్కో ఎవరికైనా పంపిస్తుంటారు తన ఇంటి వారికి. సో ఇది సహజంగానే భార్యాభర్తల మధ్య కీచులాట కారణమవుతుంది. నన్ను ప్రతిదానికి లెక్కలు అడుగుతావా అంటే నువ్వు లెక్క చెప్పాల్సిందే అని భర్త వాదిస్తూ ఉంటాడు. నువ్వు డబ్బులన్నీ మీ అమ్మ వాళ్ళకి పంపుతున్నావు అంటే మా అమ్మ వాళ్ళ పంపడం నా ఇష్టం, నా సంపాదన, మా అమ్మ వాళ్ళను కష్టపడి చదివించలేదా, మా అన్నయ్యకు అవసరం ఉంది, ఇలా మాటలు కుటుంబాల్లో వింటూ ఉంటారు. సో ఇది లీగల్గా ఏ రకమైన ఇంప్లికేషన్ ఉంటుంది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు భర్త పైన భార్య సెక్షన్ 498A కింద కేసు పెట్టారనుకోండి, నా పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు నా భర్త అని. సో అప్పుడు కోర్టు ఏం చెప్తుంది అన్నది ఆసక్తికరమైన అంశం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తాజాగా సుప్రీంకోర్టు తెలంగాణకు సంబంధించిన ఒక కేసులోనే ఆసక్తికరమైన తీర్పు చెప్పింది. స్వాగత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనే కేసులో సుప్రీంకోర్టు ఒక చాలా మన నిత్య జీవితానికి ఉపయోగపడేటువంటి అంశం ఇది. నిత్య జీవితానికి సంబంధం ఉన్న అంశం, ఉపయోగపడుతుందా లేదా అని మనం చూసే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏంటి ఇష్యూ? లెట్ మీ ఫస్ట్ టెల్ ద ఇష్యూ, తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తాను. ఇష్యూ ఏంటంటే ఇద్దరు కపుల్స్, స్వాగత్ కుమార్ అండ్ హిస్ వైఫ్, వారు 2016లో మ్యారేజ్ అయింది. అమెరికాలోని మిషిగన్లో ఉంటున్నారు. 2019లో మిషిగన్లోనే కొడుకు పుట్టాడు. ఏప్రిల్ 2019లో. ఒక ఆగస్టు 2019కి వచ్చే వరకు భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తీవ్ర స్థాయికి చేరాయి. తర్వాత ఆమె భార్య పుట్టింటికి వచ్చేసింది కొడుకుతో సహా. సో భర్త కేసు పెట్టాడు, భార్య నా దగ్గరికి దాంపత్యానికి రావడం లేదు అని. దాంతో భార్య సెక్షన్ 498A కింద నా పట్ల క్రూరత్వాన్ని చూపుతున్నాడు, క్రుయాలిటీ టువర్డ్స్ వైఫ్ అని, అలాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద భర్త పైన కేసు పెట్టింది. సో ఈ కేసు కాస్త ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. భార్య ఆరోపణలు ఏంటి అంటే సంపాదించిందంతా తల్లిదండ్రులకు పంపిస్తున్నారు, బ్రదర్కు పంపిస్తున్నాడు, మొదటి కంప్లైంట్. రెండో కంప్లైంట్, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే నన్ను మాన్పించి హౌస్ వైఫ్గా ఉండమన్నాడు, నాకు ప్రతి లెక్క ఇంటి ఖర్చులు ఎక్సెల్ షీట్ పైన రాసి చూపెట్టాలి అంటున్నాడు. సో ఫైనాన్షియల్గా నన్ను డామినేట్ చేస్తున్నాడు. ఇది రెండో ఆరోపణ. మూడో ఆరోపణ, ప్రెగ్నెన్సీ సమయంలో తనను సరిగా పట్టించుకోలేదు అని. నాలుగో ఆరోపణ, బాబు పుట్టాక బరువు పెరిగాడని చెప్పి నన్ను అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. సో ఇలాంటి ఆరోపణలు ఆమె ప్రధానంగా చేసింది. ఐదో ఆరోపణ ఏంటంటే ₹1,00,00,000 కట్నం కూడా అడుగుతున్నాడు అని. సో సుప్రీంకోర్టు వీటన్నిటిని విచారించి తీర్పు చెప్పింది. సో ₹1,00,00,000 కట్నం అడుగుతున్నారనే ఆరోపణ తప్ప దానికి సంబంధించిన ఏ ఆధారాలు చూపలేదు. అంటే సిరీస్ ఆఫ్ అఫెండింగ్ యాక్ట్స్ ఉండాలి. కేవలం ఒక ఆరోపణ చేస్తేనే సెక్షన్ 498A అట్రాక్ట్ కాదు. ఎందుకంటే భర్తపై మాత్రమే కాదు, మరో 5 అంటే భర్త తరఫున 5 కుటుంబ సభ్యులపై కూడా కేసు పెట్టారు. సో సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేస్తూ సో భర్తకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఇందులో ఉమెన్ జడ్జి కూడా ఉన్నారు, జస్టిస్ నాగరత్న, జస్టిస్ మహదేవన్. ఎందుకంటే యాంటీ ఉమెన్ అని మళ్ళీ విమర్శలు వచ్చే అవకాశం ఉంటుందని ఈ వివరాలు కూడా చెప్తున్నాను.
సో దీనిపైన మన అభిప్రాయాలు ఎవరికి ఏ అభిప్రాయమైనా ఉండవచ్చు. సుప్రీంకోర్టు చెప్పింది మాత్రమే నేను చెప్తున్నాను, నా సొంత అభిప్రాయం కాదు. సో సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసు పెట్టారు, కానీ డౌరీ డిమాండ్ చేసినట్టు ఏ రకమైన ఆధారాలు చూపలేదు. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఒక ఆరోపణ చేస్తే సరిపోదు, సిరీస్ ఆఫ్ అఫెండింగ్ యాక్ట్స్ అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ హామ్ చేసేటువంటి చర్యలు ఉదహరించాలి. కేసులో పిటిషన్లో ఆ పిటిషనర్ ఆ రకమైన చర్యలు ఇది ఉదహరించలేదు కనుక కేవలం ₹1,00,00,000 కట్నం అడిగాడని ఆరోపిస్తే ఆరోపణ ఆధారంగా సెక్షన్ 498A కింద క్రిమినల్ యాక్షన్ చేపట్టలేము అన్నది సుప్రీంకోర్టు ఈ లాస్ట్ ఆరోపణ పైన. ఇక మిగిలిన ఆరోపణలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా డామినేషన్ ఉంది. ఇది సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే ఫైనాన్షియల్ డామినేషన్ కావచ్చు, లేదా ప్రెగ్నెన్సీ టైంలో భార్యను పట్టించుకోకపోవడము, భార్య డెలివరీ తర్వాత బరువు పెరిగితే అవమానకరంగా మాట్లాడడము భర్త కానీ ఇతర అత్తగారింటి వాళ్ళకి కానీ. సో ఇవన్నీ కూడా ఫ్యామిలీ లైఫ్లో ఉండేటువంటి లక్షణాలు. మ్యారిటల్ లైఫ్ వైవాహిక జీవితంలో ఉండే వేర్ అండ్ టేర్, అంటే వైవాహిక జీవితంలో ఉండేటువంటి ఇక్కట్లు ఇబ్బందులు. కానీ ఇవి క్రిమినల్ యాక్ట్ కింద క్రుయాలిటీగా పరిగణించలేము అని. ఇవి నిజమైనా కూడా, ఈ ఆరోపణలు నిజమైనా ఇది సెక్షన్ 498A కింద క్రూరత్వంగా భావించి శిక్షలు విధించలేము అన్లెస్ ఫిజికల్ ఆర్ మెంటల్ హామ్ జరిపినట్లుగా ఆధారాలు ఉంటే తప్ప. సో అలాంటి ఆధారాలు లేనప్పుడు ఈ ఫైనాన్షియల్ మానిటరీ డామినేషను, ఖర్చు లెక్కలు రాయవడం బాధాకరమే కావచ్చు, కానీ క్రూయాలిటీ కావు. అంటే ఈ చర్యల్ని సుప్రీంకోర్టు ఎక్కడ సమర్థించలేదు. ఇక్కడ కూడా మనం తప్పుడు అభిప్రాయం రావద్దు. సుప్రీంకోర్టు ఇవన్నీ కరెక్టు, భర్తలు ఇలా భార్యలపైన డామినేట్ చేయొచ్చు, ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క అడగడం కరెక్ట్ అని సుప్రీంకోర్టు ఏమనలేదు. సుప్రీంకోర్టు ప్రెగ్నెన్సీ టైంలో భార్యకు పట్టించుకోకపోవడం కరెక్ట్ అని సుప్రీంకోర్టు ఏమనడం లేదు. ఇవన్నీ నిజమైనప్పటికీ కూడా వీటి ఆధారంగా సెక్షన్ 498A అట్రాక్ట్ కాదు. అందువల్ల అలాంటి క్రిమినల్ యాక్ట్గా క్రుయాలిటీ టువర్డ్స్ వైఫ్గా దీన్ని పరిగణించలేము. ఇవన్నీ ఫ్యామిలీ లైఫ్లో మ్యారిటల్ లైఫ్లో ఉండేటువంటి వివాదాలు, విభేదాలు, డెఫినెట్గా ఆందోళనకరమైన విభేదాలే. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో భార్యకు అండగా ఉండడం అనేది ప్రతి పురుషుని భర్త బాధ్యత. సో అది కనీస బాధ్యత. తర్వాత బరువు పెరగాలని అవమానించడం దుర్మార్గం, అంతకన్నా ఉన్మాదం ఇంకోటి ఏం లేదు. కానీ మన పురుషాధిక్య సమాజంలో ఈ లక్షణాలు చాలామందికి ఉంటాయి. సో ఈవెన్ డబ్బుల లెక్కలు అడగడము ఇవన్నీ కరెక్ట్ అని కాదు. సోషల్ లైఫ్లో ఇవి కరెక్ట్ అని ఎవరు అనరు. ఇదేమి ఆదర్శవంతమైన దాంపత్యము కాదు. భర్త అలా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. భార్యకు కూడా ఆ గౌరవం ఇవ్వాలి. తన కుటుంబ నిర్ణయాల్లో భార్యకు ఆ విలువ ఇవ్వాలి, సంప్రదించాలి, ఫైనాన్షియల్ అంశాలతో సహా. కానీ సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది వేర్ అండ్ టేర్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్గా గుర్తించాలే తప్ప క్రిమినల్ యాక్ట్గా భావించలేము అని. సో అందువల్ల ఇదొక ఈ సుప్రీంకోర్టు క్రిమినల్ యాక్షన్ సెక్షన్ 498 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవటానికి ఈ కారణాలు సరిపోవు అని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది.